మెగా టైమ్స్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కర్నూలులో టీడీపీ అభ్యర్థి టీజీ భరత్ ఇంటింటి ప్రచారం. ఛత్తీస్గఢ్ అటవీ ప్రాంతంలో మళ్లీ భారీ ఎన్కౌంటర్. కొసంగి బహిరంగ సభలో బాలయ్య అభిమానులు కోలాహలం. మంత్రి శ్రీధర్ బాబు సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన గులాబీ నేతలు. బాలకృష్ణ రోడ్ షోలో చేరిన కడిమెట్ల నాయకులు. దర్గాలో శ్రీరామనవమి వేడుకలు. కుప్పంలోని శ్రీరామలింగేశ్వర స్వామి దేవాలయంలో ఘనంగా పూజా కార్యక్రమాలు. ఇక వివరాల్లోకి వెళ్తే, పార్లమెంట్ అభ్యర్థి గడ్డం వంశీని భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుల ఆధ్వర్యంలో కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు, మండల కాంగ్రెస్ అధ్యక్షులు, జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి హాజరయ్యారు. వారు మాట్లాడుతూ పెద్దపల్లి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చెన్నూరు శాసనసభ్యులు వివేక్ వెంకటస్వామి తనయుడు గడ్డం వంశీకృష్ణని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పేర్కొన్నారు. మాజీ కేంద్ర మంత్రి స్వర్గీయ కాకా వెంకటస్వామి మనవడు గడ్డం వంశీకృష్ణ పెద్దపల్లి ఎంపీగా పోటీ చేయడం చాలా సంతోషంగా ఉందని, కాకా వెంకటస్వామి కుటుంబం పేద ప్రజల కోసం, కార్మికుల కోసం నిరంతరం పోరాటం చేసే కుటుంబం అని పేర్కొన్నారు. చెన్నూరు నియోజకవర్గ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి గెలిచినప్పటి నుండి చెన్నూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలోకి నడిపిస్తున్నాడన్నారు. వారి తనయుడు గడ్డం వంశీకృష్ణని ఎంపీగా గెలిపిస్తే పెద్దపల్లిలోని 7 నియోజకవర్గాలు అభివృద్ధి పదంలో ముందు ఉంటాయని అన్నారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, ఎస్సీసెల్ పట్టణ అధ్యక్షులు, డీసీసీ మెంబర్, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు, మండల నాయకులు, మైనార్టీ పట్టణ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. పథకాలు కూడా ఇంటింటికి చేరవేసారు. ప్రతి ఒక్కరు మన ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీ పథకాలు కూడా ఇక్కడున్న నాయకులు ప్రతి ఒక్కరు వాళ్ళ భుజాన వేసుకొని కష్టపడరు. కాబట్టి ఇక్కడున్న ప్రతి ఒక్కరూ రేపు జరగబోయే ఎలక్షన్లో గడ్డం వంశీకృష్ణను అత్యధిక మేడతో గెలిపించడానికి ప్రతి ఒక్కరూ నడుం కట్టుకొని పనిచేయాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. జై కాంగ్రెస్. వివేక్ వెంకటస్వామి గారి నాయకత్వంలో పెద్దపల్లి పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి వంశీకృష్ణ గారి నాయకత్వంలో మందమారి మున్సిపాలిటీలో ఉన్నటువంటి 24 వార్డుల నుంచి వార్డు అధ్యక్షులు, బూత్ కమిటీ సభ్యులు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు పట్టణ కమిటీ ఆధ్వర్యంలో మండల ప్రెసిడెంటు, మరి బ్లాక్ ప్రెసిడెంటు, సీనియర్ కాంగ్రెస్ అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో స్వచ్ఛందంగా పాల్గొని రేపు జరగబోయేటువంటి ఎలక్షన్లలో, పార్లమెంట్ ఎలక్షన్లలో వంశీకృష్ణ గారిని గెలిపించడం కోసం పెద్దపల్లి పార్లమెంట్ స్థాయిలో ఉన్నటువంటి 7 ఎమ్మెల్యేలు, మరి శ్రీధర్ బాబు గారు మినిస్టర్ గారి నాయకత్వంలో అందరూ కూడా ఒక్కతాటిగా మనమంతా నడుస్తూ పార్లమెంట్ స్థాయిలో ఉన్నటువంటి కార్యకర్తలు, నాయకులు, మరి మహిళలు, సోదరుమణులందరూ కూడా, మరి ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, మాజీలందరూ ఎవరెవరినో వాళ్ళంతా కూడా మామేకమై మనం ఒక్క పట్టుతో గెలిపించాలని ముందుకొచ్చి అందరూ ఒక్కతాటిగా నడవడం వల్ల నిజంగా ఇది అదృష్టకరమైనటువంటి విషయం. వంశీకృష్ణ గారు చాలా అదృష్టవంతులు. నేను అనుకుంటా ఉన్నా, వంశీకృష్ణ గారు అదృష్టవంతుల. వంశీకృష్ణ గారి రూపంలో కాకా వెంకటస్వామి గారు వచ్చిండ్రా అనేది మరి పార్లమెంట్ స్థాయిలో అందరూ కూడా అదే స్థాయిగా చెప్తా ఉన్నారు. మరి వెంకటస్వామి గారి ఆశీస్సులతోనే ఈరోజు ఇవన్నీ కూడా జరుగుతాయి. పార్లమెంట్ స్థాయిలో 4-5 సార్లు ఎంపీగా చేసినటువంటి కాకా ఈరోజు ఆయన ఆత్మ కూడా టోటల్గా ఈ పెద్దపల్లి పార్లమెంట్ స్థాయిలోనే తిరుగుతూ ఉంటుంది. ఈ ఎలక్షన్లు అయిపోయేంత వరకు దాకా కాకాను గుర్తులో పెట్టుకొని మనమంతా కలిసికట్టుగా పనిచేసినటువంటి అవసరం ఉన్నది. ఏ సందర్భాలున్నా ఇవున్నా కూడా మనం ఏదున్నా సీనియర్ల దృష్టికి కానీ, పెద్దల దృష్టికి కానీ ఏదైనా మీ మనసులో ఉంటే వాళ్ళకు చెప్పి కలిసికట్టుగా పనిచేయాలి. కానీ మనకు మనస్పార్థం అనేది ఉండకూడదు. గతంలో ఉన్నటువంటి పరిస్థితులు ఇప్పుడు లేవు. ఇప్పుడు మనకు పెద్దపల్లి పార్లమెంట్లో ఎంపీ అభ్యర్థిగా వంశీకృష్ణ గారు, చెన్నూరు నియోజకవర్గంలో మరి వివేక్ వెంకటస్వామి గారు, మరి బెల్లంపల్లి ప్రాంతంలో ఉన్నటువంటి మనకు వినోదన్న గారు, మరి అదేవిధంగా మంచిర్యాల నియోజకవర్గంలో మరి ప్రేమ్సాగర్ రావు గారు, అదేవిధంగా చుట్టుపక్కల ఉన్నటువంటి అందరూ కూడా పెద్దపల్లిలో కూడా మరి ఉన్నటువంటి అందరు ఎమ్మెల్యేలు కూడా ఒకటైనట్టు మనం కూడా వాళ్ళ ఆశీస్సుతో మనం ఒకటై వంశీకృష్ణ గారిని గెలిపించాలి. ఇక్కడ ఎవరు ఏది ఉన్నా, ఏ మనస్పర్ధాలు ఉన్నా పక్కన పెట్టేయాలి. మనం అందరం కూడా రూరల్ మన వార్డు కల్లా ఎవరి వార్డులు అయితే 10 వార్డు అధ్యక్షుని పెట్టినరో
వారితో పాటు బూత్లో 10 మంది మెంబర్లు పెట్టిండ్రు. ఈ 10 వాళ్ళు ఒకరు 11 మంది కలిపి ప్రతి వార్డులో ఆర్గనైజేషన్ గడప గడపకి ఇంటింటికి చేస్తూ వంశీ కృష్ణ గారు పెద్దపల్లి పార్లమెంట్లో తిరగాలంటే టోటల్ అంటే టైం సరిపోదు కనుక ఆయన ఏదో ఒక బహిరంగ సభ సందర్భంగా వచ్చి కలుస్తూ ఉంటారు. ఆ మిగతా టైంలలో మనమంతా కూడా కలిసి పనిచేయాలి. దాంతోపాటు సింగరేణి ప్రాంతంలో ఉన్నటువంటి మనము సింగరేణి కార్మికులు ఐఎన్టీసీ ముందుండి మరి కార్మికులందరినీ కూడా ముందుకు నడిపించి తీసుకురావాలి. ఇక్కడ కార్మికులు చాలామంది ఉన్నారు. భక్త రమేష్, మండ భాస్కరు, మరి రాజన్న మొన్న రిటైర్డ్ అయినరు, మన పుల్లూరు లచ్చన్న సీనియరు కాంగ్రెస్ నాయకులు, జిల్లా నాయకులు, మరి అందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి వారు కూడా ఐఎన్టీసీని కలుపుకొని మనమంతా అందరం ఒకటే అనుకునే విధంగా వేరు లేకుండా కలిసికట్టుగా పనిచేయాల్సి అవసరం ఉన్నది. ఎవరికి ఏది ఇన్ఫర్మేషన్ కావాలన్నా టౌన్ ప్రెసిడెంట్కు, మా టౌన్లో టౌన్ ప్రెసిడెంట్కు, మండల్లో మరి మండల్ ప్రెసిడెంట్కు, మరి ఇన్ఛార్జీలు ఎవరంటే ఇన్ఛార్జీలు, బ్లాక్ ప్రెసిడెంట్ వాళ్ళ ఏరియా ప్రాంతాలలో వాళ్ళ ద్వారా ఇన్ఫర్మేషన్ తీసుకొని పనిచేయాలి. కానీ నాకెవరు చెప్పలేదు, వీళ్ళు చెప్పలేదంటే ఇంటింటికి చెప్పేది కాదు. ఒక్కొక్కరికి చెప్పాలంటే కష్టమవుతుంది. కాబట్టే వార్డు ప్రెసిడెంట్గా మరి కమిటీ మెంబర్లు అందరినీ కూడా వేయడం జరిగింది. వాళ్ళ ద్వారానే టౌన్ ప్రెసిడెంట్కు కానీ సీనియర్ నాయకులకు కానీ అధిష్టానం దగ్గర నుంచి మాకు వచ్చినట్టయితే ఇప్పుడు మహిళలకు తెలవాలి. మహిళలకు తెలవాలంటే మహిళలు ఒక టౌన్ ప్రెసిడెంట్ ఉన్నారు. టౌన్ ప్రెసిడెంట్ మహిళలకు వివరణ ఇవ్వాలి. మన లోపల ఏది ఉన్నా పక్కన పెట్టేయాలి. కలిసికట్టుగా పని చేసుకోవడం మంచిది. ఈరోజు మనం అనుకున్నాం అంటే పార్లమెంటే కాకుండా రాష్ట్ర స్థాయిగా కూడా ఉన్నటువంటి నా ఒకప్పుడున్న పరిస్థితి కాకుండా ఈరోజు ఎంత చక్కగా కలిసి పనిచేస్తుందంటే చాలా సంతోషంగా అనిపిస్తున్నది. వాళ్ళను చూస్తే మనం కూడా ఎట్లా పనిచేయాలి, ఎట్లా కలిసి ఉండాలనేది మనసు పెట్టుకోవాలి. కానీ ఏది కూడా మనసులో పెట్టుకోకుండా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఇన్ఫర్మేషన్ ఫోన్ చేసి తెలుసుకోవచ్చు. మాకు తెలిసేమనుంటే మరి టౌన్ ప్రెసిడెంట్ కానీ మండల్ ప్రెసిడెంట్, బ్లాక్ ప్రెసిడెంట్ నేను కావచ్చు, పుల్లూరు లచ్చన్న కావచ్చు, మండ భాస్కర్ కావచ్చు, భద్ర రమేష్ కావచ్చు, కిషోర్ కావచ్చు, టోటల్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా పెద్ద మనుషులు కూడా అందరికీ ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇచ్చేది వాళ్ళకి తెలిసే ఇన్ఫర్మేషన్ ఇస్తారు. కాబట్టి మనం కలిసికట్టుగా పనిచేయాలి. ఇంకొకటి చోటమోట నాయకులు నిన్న మొన్న ఏదో పార్టీలలో ఆన్లైన్లో జాయిన్ అయ్యి వేరే పార్టీలు బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, వంశీ కృష్ణ గారి గురించి, కాకా గురించి, వినోదన్న గురించి వేరే మాట్లాడుతూ ఉన్నారు. నేను మొన్ననే చెప్పిన మరి బీజేపీ నాయకులకు కూడా చెప్పిన మాట్లాడే ముందు అదుపులో ఉండి అదుపు లేకుండా మాట్లాడి నాలుక దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. లేకపోతే మాత్రం చెమటలు తీసే పరిస్థితి ఉంటాయని చెప్తా ఉన్నాం. మేము ఇప్పటిదాకా మేము ఓపిక పట్టినాం. 10 ఏళ్ళు టీఆర్ఎస్ బీఆర్ఎస్ ఉన్నప్పటికీ మరి బీజేపీ ఉన్నప్పటికీ కూడా మేము నోట్లో నాలుక పెట్టుకొని మా పనులు మేము చేసుకుంటూ వచ్చినాం. మేము ఎవరి దృష్టికి పోలేదు. మా మీద కేసులు పెట్టినా, మా కార్యకర్తలను ఇబ్బంది పెట్టినా, ఎన్ని చేసినా ఊరుకున్నాం. ఇప్పుడు కూడా మేము అధికారం వచ్చిందని మేము గొడవలు చేసేవాళ్ళం కాదు, ఏం లేదు. సామరస్యంగా చేస్తూ ఉంటాం. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం హల్చల్ చేసేది. ఇప్పుడు మా తెలంగాణ రాష్ట్రంలో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత కాముగా ప్రశాంతంగా చాలామంది అంటున్నారు ప్రభుత్వం ఉన్నదా లేదా అనే పద్ధతిలో మీరు ఉంటున్నారంటే మేము అట్లనే ఉంటాం. మేము ఎవరితో గొడవలు చేయం, ఎవరికి కేసులు పెట్టాం. ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ పోతూ ఉంటారు. మా పనులు మేము చేసుకుంటూ పోతూ ఉంటాం. మేము డెవలప్మెంట్ కార్యక్రమం చూస్తాం. పెద్ద నాయకుల ఆశీస్సులతో మేము ప్రజలకందరికీ పార్టీలో పనిచేసేవాళ్ళు కానీ మిగతా ప్రజలకు కానీ న్యాయం చేసే విధంగా పనిచేస్తాం. మొన్న కూడా గోమాస శ్రీనివాస్ గారు సోదరా మీరు కూడా జాగ్రత్తగా మాట్లాడాలి. మనం కలిసి తిరిగినాం. మొన్నటిదాకా మనం అంతా కలిసి తిరిగినాం. ఈరోజు మీ బీజేపీలో పోగానే కాంగ్రెస్ పార్టీని కానీ వెంకటస్వామి ఫ్యామిలీ కానీ తిట్టుడు ఇష్టం మాట్లాడుతున్నారు. వాళ్ళ ఫ్యామిలీ గురించి మాట్లాడుతూ ఉన్నారు. నేను అందరిని తిట్టినట్టు సీనన్న మిమ్మల్ని నేను తిట్టలేను, కానీ చెప్తా ఉన్నా. నేను ఈ ఒక్కసారి మాత్రమే చెప్తా ఉన్నా. ఇంకొకసారికి నా నోరు జారితే నా నోరు ఎట్లుంటుందో, నా పద్ధతులు ఎట్లుంటాయో మీ అందరికీ అర్థమవుతుంది. నీకైతే బాగా తెలుసు. కాబట్టి కాకా ఫ్యామిలీ గురించి కాంగ్రెస్ గురించి మాట్లాడకు. నువ్వు నిన్న మొన్న బీజేపీలోకి పోయినావు. నీకు టికెట్ వస్తుందో తెలియదు, రాదా తెలియదు. 4 రోజుల తర్వాత బీఫామ్ ఎవరికి వస్తుందో తెలియదు. అనవసరంగా రెచ్చిపోయి పిచ్చిగా మాట్లాడి మనకు కులమతాలకు అతీతంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం సత్యనారాయణపురంలోని హజరత్ నాగుల్మిరా మౌలాచంద్ దర్గాలో మరోసారి శ్రీరామనవమి కళ్యాణానికి ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. 2021 నుంచి ఈ దర్గాలో శ్రీరామనవమి వేడుక మరో ప్రత్యేకమైన వేడుక శ్రీరామ పట్టాభిషేక కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహిస్తూ వస్తున్నారు. మాలిక్ లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో అర్చకుల వేద మంత్రాలు వాయిద్యాల నడుమ సీతారాముల కళ్యాణం అనంతరం పట్టాభిషేకం వేడుక జరగనుంది. శ్రీ సీతారాముల కళ్యాణానికి సత్యనారాయణపురం గ్రామానికి చెందిన సమ్మక్క ఆరాధ్య వారసుల గత 9 రోజులుగా గోటితో బలచిన గూటి తలంబ్రాలను పుస్తమట్టెలను భక్తి శ్రద్ధలతో ప్రదర్శనగా తీసుకువచ్చి సమర్పించడం మరో ప్రత్యేకత. 3 దశాబ్దాలుగా దర్గాలో నాగుల్ మిరాకు పూజలు 20 ఏళ్లుగా ఉరుసులో జరుగుతున్నాయి.
శ్రీరామ కళ్యాణం, పట్టాభిషేకం కార్యక్రమాలతో పాటు పలు ప్రాంతాల నుంచి వచ్చిన సాంప్రదాయ నృత్యాలు ప్రత్యేకత ఉందన్నారు. వేడుక కోసం పిండి వంటలు, మిఠాయిలు, వివాహానంతరం అన్నప్రసాదాలకు ఏర్పాట్లు కొనసాగుతున్నాయన్నారు. దేశంలో అరాచక పాలన పోవాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలని వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ కడియం కావ్య అన్నారు. భూపాలపల్లి నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించిన వరంగల్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సన్నాహక సమావేశంలో వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జి రేవూరి ప్రకాష్ రెడ్డి, ఎమ్మెల్యేలు గంట సత్యనారాయణరావు, కేఆర్ నాగరాజ్, యశస్విన్ రెడ్డి కలిసి వరంగల్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ కడియం కావ్య కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కూడా చైర్మన్, టీపీసీసీ అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే, భూపాలపల్లి నియోజకవర్గ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు. పార్టీల యొక్క సమావేశానికి అధ్యక్షత వహించిన సహచర శాసన సభ్యులు, ఈ అందరి అభిమాన నాయకుడు గంగ సత్యనారాయణ గారికి, అదేవిధంగా మన వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి చిరంజీవి కడియం కావ్య గారికి, సహచర శాసన సభ్యులు సోదరుడు నాగరాజు గారికి, అదేవిధంగా మరొక శాసనసభ్యురాలు చిరంజీవి యశస్విని గారికి, వరంగల్ జిల్లా పార్టీ అధ్యక్షులు స్వర్ణమ్మ గారికి, అదేవిధంగా సునీత గారికి, సునీత ఆనంద్ గారికి, మరియు మాజీ శాసనసభ్యులు గారికి, మన రాష్ట్ర
ఇచ్చినావు. గౌరవనీయులు ముఖ్యమంత్రి గారికి మాట ఇచ్చాడు, మన అన్న పెద్దన్న సత్తన్న మాట ఇచ్చాడు. 1,00,000 మెజార్టీకి తగ్గకుండా కడియం కావ్య గారిని బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించాలని మాట ఇచ్చాడు. మనం తప్పనిసరిగా అన్న మాటను అమలు చేయకుండా మరి అన్నతో పాటు నడిచి గ్రామ గ్రామాల్లో ఉన్న కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో ఒక్కొక్కరికి 50 మందికి బాధ్యత చెప్పి 15 ఎన్నో చెప్పి గ్రామ కమిటీ వేసుకొని బూత్ కమిటీ వేసుకొని మరి ఆ గ్రామంలో ఉన్న గ్రామ కమిటీ పాత కమిటీని అందరినీ కలుపుకొని ఇవాళ ఒక మంచి దిశగా మనం అందరం కూడా సత్యంగా ఏ విధంగా ఆలోచన చేస్తున్నారో మనం ఆ విధంగా ఆలోచన చేసి పనిచేయాల్సిన అవసరం ఉన్నది. ఇంకొక మాట ఈ సందర్భంగా చెప్పగలరు, మరి గతంలో పనిచేసిన మొదటిసారి 7,500 ఇళ్ళు 100 పనులతో పేదలకు ఇల్లు కట్టిస్తాం. ఈ ఇల్లు కట్టించే కొరకు మరి పోరాడి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. సోదరులారా, అంతేకాదు మా ఆడబిడ్డలందరికీ ఇంకా నెలకు 2,500 ఇవ్వాలి, కుటుంబ పోషణ కల్పిస్తాం. ఎందుకంటే 2,000 పెన్షన్ 4,000 ఇవ్వాలి ఇస్తాం. ఈరోజు టౌన్ రైతులకు కూడా 15,000 రైతు బంధు ఇవ్వాలి అందిస్తాం. ఖాళీగా ఉన్న 2 లక్షల ఉద్యోగాలు కూడా నింపాలి. 11,000 ఉపాధ్యాయ పోస్టులను టీటీసీ బీఈడీ చేసిన వాళ్ళకు నోటిఫికేషన్ ఇచ్చాం. 7,000 మందికి వైద్య పోస్టులు ఇచ్చాం. అదేవిధంగా మా చదువుకున్న బిడ్డలకు 2 లక్షలు అన్నారు. మా కార్తీక సంఘటన ఇంకో 1 లక్ష కూడా పుట్టించి 3 లక్షల ఉద్యోగం రేవంత్ అన్నకి చెప్పి ఆ ఉద్యోగాలను కూడా ఇప్పించే బాధ్యత తీసుకుంటాం. కనుక సోదరులారా, మీరందరూ కూడా ఆలోచన చేసి తప్పు నడుచుకొని నిజాయితీగా ముఖ్యమంత్రి కాలం ఎమ్మెల్యేల దాకా నిజాయితీగా పనిచేస్తాం. నిజాయితీగా పనిచేస్తాం. అవినీతి చేసినటువంటి నా పక్కన ఉన్న కార్యకర్తలు కూడా క్షమించాం. అవినీతి చేసిన అధికారులను కూడా ఎవరిని కూడా వదిలిపెట్టాం. ఈ నియోజకవర్గంలో పేదలకు సేవ చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం. ఆ లక్ష్యానికి ఈ ఓట్ల ద్వారా ఊతమియండి. మీరు ఓట్ల ద్వారా ధైర్యాన్ని నింపండి. పూర్తి ఓట్లను మాకు అందించండి. మమ్మల్ని ముందుకు నడిపించండి అని మీరందరూ ఒకటి గమనించాలి. మిగిలిన భద్రపేటలో ఉన్న భూములని మీరు ఇప్పుడు మిగిలిన 6 నియోజకవర్గాల్లో ఉన్న భూములు కూడా మిగలడానికి సిద్ధంగా ఉన్నాడు. ఏ విధంగా అయితే భూపాలపల్లిలో గుట్టలన్నీ కూడా క్వారీలన్నీ కూడా అక్రమంగా తీసుకున్నాడో అవన్నీ కూడా బయటికి రావడానికి సత్యంగా సిద్ధంగా
భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలోని అయ్యప్ప కాలనీలో మిషన్ భగీరథ నీటి సరఫరాపై జిల్లా కలెక్టర్ భావిష్ మిశ్రా ఇంటింటికి స్వయంగా తిరుగుతూ నీళ్లు సక్రమంగా వస్తున్నాయా లేదా అని గృహిణులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మహదేవ్పూర్ మండలంలోని దుబ్బాగూడెం, బొమ్మాపూర్ గ్రామాల్లోని ఎస్సీ కాలనీ, పెళ్లికూట గ్రామాల్లో మంచినీటి ఎద్దటి నిర్వహణ చర్యలో భాగంగా ఇంటింటికి వెళ్లి నీటి సరఫరా వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇక్కడ ఏంటి అంటే మాకు రైట్ వచ్చినప్పుడు ఒకేసారి మేము అది అంత చేతి వస్తున్నా ఈ పైప్ ద్వారా వాటర్ ఎక్కడ పోతుంది? అక్కడ మాకు అటు ఎందుకు వాడుకుంటాం సార్. మసి మిగతా వాటర్ వస్తుంది. ఓకే. మా మోటార్ నార్మల్గా యూస్ చేస్తున్నాం. తాగడానికి మీ మోటార్ ద్వారా వాడుతున్నారా కొంటున్నారు? మీరు చూడండి, మీ జనంతా ఎక్కడ కూడా ఏ ఇంటికి పోయినా 100 లీటర్ కంటే ఎక్కువ మీరు యూట్లకి పోతున్నారు. అంతే కదా, 3-4 బకెట్స్ మాత్రం వాళ్ళు ఫిల్ చేస్తున్నారు. మంచిగా వాటర్ అందిస్తున్నారు. మనీ ఉంది కదా, ఓకే. 12 మంది ఉంటే మిషన్ భగీరథ వాటర్ వస్తుందా? అసలు రావడం లేదా? అప్పుడు లాస్ట్ టైం ఎప్పుడు వచ్చింది? నిన్న మార్నింగ్ వచ్చింది. ఎంతసేపు వస్తుంది? అంటే మీకు ఎన్ని డ్రమ్లు వస్తాయి? ఒక్క డ్రమ్. ఎంతసేపు వస్తుంది వాటర్? 15 నిమిషాల. ఓకే. ఏ డ్రమ్ నింపుతున్నారు? బ్లూ డ్రమ్మా? పెద్దపల్లి జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు సమక్షంలో జూలపల్లి, పెద్దపల్లి జెడ్పీటీసీలు కాల్వ శ్రీరాంపూర్, పిఎస్ఎస్సి మాజీ ఎంపీటీసీ పల్లా సురేష్, పెద్దపల్లి జిల్లా మహిళా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షురాలు పల్లా అపంద కాంగ్రెస్ పార్టీలో చేరారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.